దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ అలాట్. ఈ దినమును విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి అందరము కూడా ప్రార్థన చేయవలసి, విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. వివిధ పనులలో, ప్రయాణములలో మరి ఉన్నటువంటి వారు, విధులలో ఉన్నటువంటి వారి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే కొద్ది నిమిషములు మరి దేవుని యొక్క ప్రార్థన దీవెనలు మనకు అనుగ్రహింపబడతాయి. దయచేసి అందరూ కూడా ఆలకించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ఈ విజ్ఞాపన దినమున మీ పాదముల చెంతకు వస్తున్నాను. మా ప్రభు, ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి ఉంచవలసిన సమయం మా ప్రభా. మరి కొందరు బిడ్డలు నాయన వివిధ పనులలో, విధులలో, ప్రయాణములో, అత్యవసరమైన పనులు ఉంటారు కనుక నాయన నీ సన్నిధి తోడుగా ఉండాలని మా ప్రభా ఈ యొక్క లైవ్ ప్రార్థన చేస్తుండగా బిడ్డలందరూ ఏకీభవించారు. నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో మీరు నీ సహాయం చేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 25వ కీర్తనను 5వ చరణాన్ని చదువుకుందాం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంకెలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుణ్ణి గుర్తించాడు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. పుట్టించింది ఆయనే, రక్షించేది ఆయనే. ఆ రక్షణకు కర్త అయిన దేవుడు ఈయనే అని దావీదు గారు గుర్తించి, నీ సత్యము నన్ను అనుసరింప చేయము, నాకు ఉపదేశము చేయము, నేను నీ కొరకే కనిపెట్టుకొనుచున్నాను అంటాడు చివరి లైన్లో. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా. ఎందుకంటే రక్షణకర్త ఆయనే. ఆయన సత్యమును అనుసరింప చేయాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఉపదేశము వినాల. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుడే మనకు రక్షణకర్త. ఆయనే మన దేవుడు. ఆయనే సత్యము. ఆయననే నీతిని బోధించువాడు, నీతి మార్గములో నడిపించువాడు ఆయనే. కనుక ఆయన సత్యమును అనుసరించాలి. మనము ఆయన ఉపదేశమును మనము ఆలకించాలి. కనుక ఆయన మనల్ని రక్షించేవాడు. కనుక ఆయన కొరకే మనము దినమెల్లా కనిపెట్టుకోవని ఉండాలి. ఆయన దగ్గరనే, ఆయన పాదముల్లో చెంత, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని రక్షించేవాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు. ఎందుకంటే ఆయన సత్యము, ఆయన నీతి, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. అందుకే ఆ ఆత్మస్వరూపిన దేవుడే శరీరధారిగా వచ్చిన దేవుడిగా అంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ లోపము, ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి రక్షించుటకు సమర్థుడు ఆయనే. కనుక ఆయన ఉపదేశం మనం పొందుకోవాలి. ఆయన సత్యమును అనుసరించాలి. కాబట్టి ఆయన కొరకే మనం దినమెల్లా కనిపెట్టుకొని ఉండాలి. దేవుని వైపు చూడండి. దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. కానీ దేవుని వైపు చూస్తూ, ఆయన సత్యమును మనం అనుసరిస్తూ, ఆయన ఉపదేశమును మనం ఆలకిస్తూ, ఆయన ఉపదేశాన్ని పొందుకొని ఆయన కొరకే దినమల్ల కనిపెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేనికి భయపడవలసిన అవసరము లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కొరకే కనిపెట్టుకుందాం. ఆయనే సత్యవంతుడు, ఆయనే నీతివంతుడు, ఆయనే మనల్ని ఉపదేశించి నీతి మార్గాలు నడిపించువాడు. కనుక ఆయనే మనకు రక్షణకర్త అయిన దేవుడు. కనుక ఆయన కొరకే కనిపెట్టుకొని ఉందాం. నిజంగా అందుకే అంటాడు యెషయా 26:3, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో నేను వారిని పూర్ణ శాంతి కలిగేవానిగా కాపాడుతానంటాడు. విశ్వాసం ఇచ్చినాడు. కనుక విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. మనల్ని రక్షించే రక్షణకర్త అయిన దేవుడు కనుక ఆయన వైపే చూద్దాం. ఆయన కొరకే కనిపెట్టుకొని ఉందాం.
కాబట్టి వీలైన వారు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. వీలు కానటువంటి వారు పనులలో ఉన్న, ప్రయాణములలో ఉన్న, ఏ విధులలో ఉన్నా ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మరి ఈ యొక్క లైవ్ ప్రార్థనలను ఏకీభవించినట్లయితే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ఎంత పెద్ద సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఎటువంటి వాటికైనా మనం భయపడవలసిన అవసరం లేదు. మన రక్షణకర్త అయిన దేవుడు ఆయనే కనుక ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఆయన సన్నిధి వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదముల కారణభద్రమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడ, సర్వాధికారిని పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇంతసేపు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీవే మా రక్షణకర్తవు. నీ కొరకు మేము సహనంతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభా, దినమెల్లా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభా, ప్రార్థించినప్పుడు ప్రభా, ప్రార్థనలు ఆలకించే గొప్ప తండ్రి వయ్యా నీకు స్తోత్రాలు. అన్నాడు దావీదు నిన్ను స్తుతిస్తూ నీ యందు కనిపెట్టుకొని ఉండగా ప్రభా ఆశీర్వదింపబడ్డారు, ఆరోగ్యం కలిగి ఉన్నారు, సమస్త కార్యములు జరిగించారు. ఈనాడును ప్రభా ఈ విజ్ఞాపన దినమును ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా ప్రభా విజ్ఞాపన చేస్తుండగా అట్టి విజ్ఞాపన ఆత్మ అభిషేకము కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రార్థనకు జవాబిచ్చి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కృపగల తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇప్పటివరకు కాపాడి కనికరిస్తున్నందుకు వందనాలు. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు, చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు, ఉపకారం బట్టి నీకు వందనాలు. ఈ మాసం, ఈ దినం, ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ వైపు కన్నులు ఎత్తుకొని ఆశతో ఉంటుండగా ఆశగల ప్రాణం తృప్తి పరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. విశ్వసించిన ప్రకారం అవును గాక, నమ్మిన ప్రకారం నీ మహిమ చూచుదురు గాక. బలహీనతలతో ఉండి హాస్పిటల్స్ లో ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగును గాక. ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగ చేసి ప్రత్యేకంగా ప్రతి కుటుంబం బిడ్డల శుభములు కలుగును గాక, కార్యములు జరుగును గాక. ఆ యొక్క దేశ నాయకులు, అధికారులందరిని బట్టి నీకు, ప్రతి డిపార్ట్మెంట్ ను బట్టి నీకు, ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు ప్రభావ మీకు సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిసి సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సన్నిధికి వచ్చే కృపను, భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేసి విజ్ఞాపన అభిషేకమును దయచేయండి. అడుగుచున్న వాటిని పొంది నమ్మి నిన్ను స్తుతిస్తూ ఇది నా ఆశీర్వాదములు, ఈ మాసపు ఆశీర్వాదములు మెండుగా కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. వీక్షిస్తూ, ప్రార్థిస్తూ, షేర్ చేస్తూ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు ఏకీభవిస్తూ ప్రతి బిడ్డ కుటుంబాల్లో ఆశీర్వాదాలు, సంఘాల్లో, సేవకుల్లో, ప్రపంచమంతా కూడా నిన్ను సత్యములోనికి వచ్చి ప్రభు నీతి సూర్యుడుగా నిత్యము సత్యమైన దేవుడవని, సృష్టికర్తవని తెలుసుకొని ఎవరు నరకం వెళ్లకుండా ప్రభా నిత్యము ప్రభు నీ సన్నిధిలో ఉండడానికి నీ కృప దయచేసి నీ వైపు కనిపెట్టుకున్న ప్రతి ఒక్కరి మీ చేతులెత్తి దీవించి మీరు ఆకరాలేసి మరొకసారి నేను స్తుతించే సమయం మాకు దయచేయమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకందరికీ ప్రత్యేకంగా మరి ఆయన నీతిని అనుసరించడానికి, ఆయన ఉపదేశమును ఆలకించడానికి ఇష్టపడి ఆయనకు కనిపెట్టుకున్నట్టుకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, ఆయన సన్నిధికి ఆశతో వస్తున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకుడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుగా మనకందరికీ సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.